విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదని వాట్సాప్ ద్వారా వెల్లంపల్లికి తెలిపారు. ర్యాలీ చేస్తే అరెస్టులకు సిద్ధంగా ఉండాలంటూ అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అడ్డుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో ఇదే సీన్ రాష్ట్రం అంతటా కూడా రిపీట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. డిఎస్సి అక్రమాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న నిరసనలను ఎందుకు అడ్డుకోవాలని చూస్తుంది ప్రభుత్వం? పోలీసుల్ని అడ్డు పెట్టుకొని ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద ఎలా ఉంది పరిస్థితి? అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలి. అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా రాజీనామా చేస్తాడో, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి అక్రమాలపై కూడా నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళన పిలిపించింది, నిరసన ర్యాలీలు పిలిపించింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు, ర్యాలీలకు అనుమతి లేదంటూ చెప్పిన పరిస్థితి. మనం ప్రస్తుతం మాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటి ముందు ఉన్నాము. పోలీసులు చూడొచ్చు, భారీగా వెల్లంపల్లి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిన్న రాత్రి వాట్సాప్ లో ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదు, బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఎక్కడైతే ప్లేస్ పెట్టారో అక్కడి నుంచి వెల్లంపల్లి ఇంటి దగ్గర నుంచి ర్యాలీ చేస్తామంటూ ఖచ్చితంగా చెప్పారు. పోలీసులు అరెస్టులు చేసినా కేసులు పెట్టినా తమకేమీ కొత్త కాదు, ఖచ్చితంగా వీళ్ళంతా కూడా పోరాడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటి నివాసం వద్దకైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా చేరుకున్న పరిస్థితి. సార్, ఏం చెప్తారంటే, మీరు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే ఒక పక్క నోటీసులు ఇస్తున్నారు, మరో పక్క భారీ స్థాయిలో పోలీసులు మోహరించిన పరిస్థితి. అంటే ఈరోజు వాళ్ళ అక్రమాలన్నీ కూడా చేసిన తప్పులన్నీ కూడా తెలిసినాయి. దీన్ని చెప్పని నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే దీన్ని అదుపు చేయాలని చెప్పని మేము కంపల్సరీగా వీటిని అడ్డుకుంటామని చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే ప్రజా ఉద్యమాలకు కానీ ఏదైతే వాళ్ళు చేసిన తప్పును ప్రశ్నించే హక్కు లేకుండా ఈ విధంగా కూటమి ప్రభుత్వం కాలు రాసే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా కానీ ఈరోజు యువతకు జరిగిన అన్యాయం కోసం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా ఆగేదేం లేదు. తప్పకుండా మా పార్టీ ఇచ్చిన పిలుపు అని చెప్పని 25 నెలలు పూర్తయ్యేటప్పటికి కూడా ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెబితే దాని గురించి సమాధానం దాటవేస్తూ ఎక్కడ కూడా దాని గురించి సమాధానం చెప్పకుండా విద్యార్థులని ఇబ్బంది పెట్టి అక్రమంగా పోస్టులు అమ్ముకున్న సిబిఐ విచారణ చేయమంటే ఎందుకు భయపడతారు మీరు? అదేవిధంగా బకాయిలు, ఫీజు రిమెంట్స్ పడ బకాయిలు వాళ్ళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయనేది. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆటలాడుతుంది, చెలగాలాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించలేదు. యువతను కలుపుకొని 100కి 100 రూపాయలు ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసుకుందాం. ఎంతమంది పోలీసులు సహకరిస్తే చక్కగా సహకరిస్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులేమో ఇంటింటికి ప్రచారం అని చెప్పి వాళ్ళకి అనుమతిస్తున్నారు. మేము ఏదో కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తామని చెప్పి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈరోజు ఇదే బుద్ధాయం కన్నా ఇక్కడ ఇంటింటికి ప్రచారం చేస్తారు పక్క వాటిలో. మరి వాళ్ళకి ఎట్లా ఇస్తారు పర్మిషన్ మీకు? అప్పుడు మీకు ఆంక్షలు లేవా? అక్కడ మీకేమీ ఆంక్షలు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేదా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికే మీకు ఆంక్షలు ఉంటాయా? నిన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికి ఆంక్షలు లేవు. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే పోలీసుల ద్వారా కేసులు పెట్టించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. దానికి ఎక్కడో కూడా భయపడేది లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటాలకి ఏం కొత్త ఏమి కాదు. ఈ రోజు యువత కోసం ఎంతవరకైనా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియపరచుకున్నాను. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిరాహార దీక్షలు చేస్తే దాడులు చేశారు. పర్మిషన్ లేకుండా భారీ స్థాయిలో పోలీసులు మోహరించి అడ్డుకునే ప్రయత్నం కూడా ఒక పక్క జరుగుతుంది. ఈరోజు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఎవరిని ఇక్కడ రానికుండా పోలీసులు ప్రతి చోట కూడా నియంత్రిస్తున్నారు వాళ్ళందరినీ కూడా. అదేవిధంగా మేము శాంతియుత మార్గంలో ఏదైతే గాంధీ మార్గం ఉందో గాంధీ మార్గంలో మేము ముందుకెళ్తుంటే ఎందుకు మీకు భయం? ఎందుకు టెంట్లు తీసేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గోండాలాగా ప్రవర్తించి ఆ విధంగా టెంట్లు వాళ్ళంతా వాళ్ళే తీసేయడం, కోడిగుడ్లు వేయడం, టమోటాలు వేయడం, మూత్రం పోయడం ఈ గతంలో ఎప్పుడైనా చూసారా? అంటే వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి. 2 సంవత్సరాలలోనే కూటమి ప్రభుత్వం ఊబిలో దిగిపోయింది. ఈరోజు దాన్ని పైకొచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వానికి నోకలు చెల్లినాయి. తప్పకుండా రానున్న రోజుల్లో దీని మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా మీతో తెలియపరుచుకుంటారు. అంటే పోలీసులని ఇంత భారీ స్థాయిలో పెట్టడం వెనక కూటమి సర్కార్కి ఏమైనా భయం ఉందా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయటకు వస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు అనుకోవచ్చా? పూర్తి స్థాయిలో భయపడుతున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు యువత వెంట మేము వైఎస్ఆర్సీపీ పార్టీ యువత వెంట ఉంటాము, యువతకి న్యాయం జరిగేంతవరకు మేము పోరాడుతాము అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిస్తే
మా ఇన్ఛార్జీలతో కలిపి మేము ఈరోజు బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అంతా వచ్చి యువతకి న్యాయం జరగాలి, ఏదైతే మీరు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారో ఎప్పుడు ఇస్తారు అన్నది క్వశ్చన్ చేస్తుంటే, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు మీరు అప్పు పట్టారు, పిల్లలు వాళ్ళ సర్టిఫికేట్స్ కాలేజీల నుంచి బయటికి రావట్లేదు, వాళ్ళు హలో లక్ష్మణ అని చెప్పి ఈరోజు వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళ చేతికి రాక వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఉద్యోగాల కల్పన మేము చేస్తాము, 20 లక్షల పైబడి చేస్తామని చెప్పి ఈరోజు 20,000 ఉద్యోగాలు తీసి వాటిల్లో కూడా మీరు ఇంత పనికిమాలిన పన్ను, ఇంత దౌర్భాగ్యమైన పాలన మీరు చేస్తున్నారు. ఇది ప్రజలకు పూర్తి స్థాయిలోన తెలియాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు శ్రేణులు అంతా మేము బయటకు వచ్చి మేము విద్యార్థులకు అండగా ఉంటామంటే వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. వాళ్ళు భయపడి ఏ రకంగా ఈరోజు పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని మా గొంతు నొక్కేస్తే ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటున్నారు. మీరు ఎంత మమ్మల్ని ఆపాలన్నా ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాము. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు అని చెప్పి ప్రజలకి మేము వాళ్ళని చైతన్యపరుస్తూనే ఉంటాము. విద్యార్థులు బయటికి రావాలి, ఖచ్చితంగా విద్యార్థులు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకపోతే ఇంకా మీ జీవితాల్ని వీళ్ళు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థులు బయటికి రావాలి. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం మేము ఆపం చెప్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా, పోలీసులు అరెస్టులు చేసినా తమ పోరాటం అయితే కొనసాగుతుంది. డిఎస్సికి సంబంధించి అక్రమాలపై ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలి. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయట మీదకి వచ్చి ఆందోళన చేస్తే భయపడుతుంది, అందుకని పోలీసులు ఉపయోగించకూడదని చెప్తున్నారు. అరెస్టులు చేసినా తమ పోరాటం కొనసాగుతుందంటూ వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.